సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో కోనార్క్ చూపిస్తాను మీకు. సో యాక్చువల్లీ నేను పూరి 3 days పెట్టుకున్నా. అంటే రావడం ఒకరోజు, ఈరోజు ఒకరోజు, రేపు ఒకరోజు. రేపు ఏంటంటే డైరెక్ట్ పూరి టు వైజాగ్ వెళ్ళిపోతాను మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే పూరి టెంపుల్ అయిపోయింది, లింగరాజ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే రష్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు కోనార్క్ అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ మా రూమ్ చూపిస్తాను మీకు. స్టే నేను ఫోన్ చేయగానే అంటే చాలా మంచిగా మాట్లాడారు, బయట నుంచి చూపిస్తాను రండి. సో యాక్చువల్లీ నేను పూరిలో స్టే చేసిన హోటల్ ఇదే, దేవ్ ప్రతిమ. సో ఈ పై టెర్రస్ నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్ టెంపుల్ వ్యూ ఉంటుంది. అటు సైడ్ టెంపుల్ వ్యూ ఉంటుంది అనమాట. అక్కడికి 200 meters ఉంటుంది, అంటే అటు సైడ్ టెంపుల్. సో నేను నా బైక్ పార్కింగ్ అడిగాను. సో వాళ్ళ కిందన హోటల్ కింద రూమ్ ఉంది, చిన్నది పార్కింగ్ రూమ్ టైపు. సో అక్కడ పార్క్ చేశారు. సో ఇలా లోపలికి వెళ్ళిపోతే నా హోటల్ అనమాట. ఇది రిసెప్షన్. సో నాకు కింద ఫ్లోరే, గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది మా రూము. సో వీళ్ళ హాస్పిటాలిటీ అయితే బాగానే ఉంది, ఫెసిలిటీస్ అవి. ఏసీ ఉంది, టీవీ ఉంది, అండ్ వాటర్ కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. ఇదిగోండి వాటర్ బాటిల్స్తో వాటర్. బెడ్ ఇది. సో బెడ్ అది వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు కోనార్క్ వెళ్ళబోతున్నాం కాబట్టి మొత్తం అంతా సర్దేస్తున్నాం. స్టే చేసిన దగ్గర నుంచి పూరి టెంపుల్ చాలా దగ్గర, 200 meters అని చెప్పాను కదా. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ రోడ్లోనే వెళ్తాను. జస్ట్ ఒక 100 meters కూడా రాలేదు నేను, టెంపుల్ కనిపించింది నాకు. అదిగోండి ఎదురుగా మెయిన్ గేట్ ఆపోజిట్ సందే. సో చూసారా అంత దగ్గర, అందుకే ఆ హోటల్ తీసుకున్నా నేను. వీళ్ళు బయట నుంచి దర్శించుకొని వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళాలంటే పాత వీడియోలో చెప్పినట్టు క్యూలో ఉండాలన్నమాట. టెంపుల్ వ్యూ చూసారు కదా. ఇప్పుడు ఈ రోడ్లో ఏంటంటే మనకి జగన్నాథ్ స్వామి రథయాత్ర జరుగుతుంది కదా, అది ఈ రోడ్లోనే జరుగుతుంది. మొత్తం రథం అంతా ఇలా వెళ్తుంది. అసలు ఈ రోడ్డు ఖాళీగా ఉండదు, అసలు అంతమంది జనాలు వస్తారు రథయాత్ర జరిగే టైంలోనే. సో ఇప్పుడు ఈ రోడ్లోనే మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా 36 kilometers ఉంది ఇక్కడ నుంచి కోనార్క్. కోనార్క్ వెళ్ళే దారిలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. ఇది ఓపెన్ చేయరంట, వేరే దారి ఉందంట. బట్ కోనార్క్కి ఇదే దారి చూపించింది గూగుల్లో. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోమన్నారు ఆయన. వాళ్ళకి చెప్పరా దారి లేదని. సో మనకే కాదు, ఇక్కడున్న వాళ్ళకి కూడా తెలీదు దారి ఉందో లేదని. సో బ్యాక్కి వెళ్ళే ముందు ఇంకో దారి ఉందేమో చూద్దాం. మనకే ఐడియా లేదు. ఎన్ఫీల్డ్ రోడ్ని ఫాలో అయిపోదాం. ఏటీ డ్రైవింగ్. కోనార్క్ వెళ్ళే రైల్వే క్రాసింగ్లో ఇది సెకండ్ది అనుకోండి. అంటే ఫస్ట్ది అక్కడే, కాకపోతే అటు సైడ్ రూట్ లేదు. మళ్ళీ రివర్స్ వచ్చి దాని పక్కన ఇంకోటి ఉంటే ఇలా వచ్చాం. ట్రైన్ వస్తుంది. అదేంటిది, అది ఇంజిన్ లేదు, బండి వెనక్కి వచ్చేస్తుంది. ట్రైన్ వెనక్కి వచ్చేస్తుంది, ఇంజిన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమో ఫుల్ ట్రైన్ అది. నేను ఇంకా 2-3 బోగీలు ఉంటాయేమో అనుకున్నాను. 6 బోగీలు ఉన్నాయి. రివర్స్ గేర్ వేసాడు ట్రైన్. ఈ రోజుకైతే ఇది ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్. ఈరోజు 857 rupees అని పెట్రోల్. ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ అనమాట ఈరోజు. సో
సో కొద్దిసేపు హెల్మెట్ తీసి డ్రైవ్ చేస్తాను, ఎందుకంటే మొత్తం చెమట నాకు. ఇంకా అదిగోండి కోనార్క్ ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 32 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. వెనకాల రైల్వే గేట్లో ఉండి నాకు చెమటకి ఏం బుర్ర పనిచేయట్లేదు. 4 ట్రైన్లు వెళ్ళాయి ఆ గేట్ దగ్గర. నియర్లీ ఒక 40 మినిట్స్ ఆగాం అనుకుంటా. అక్కడ ప్రతి గేట్ దగ్గర అంతసేపే ఆగాల్సి వస్తుంది. ఇక్కడ ఈరోజు శివరాత్రి కాబట్టి ఇసుకతో తయారు చేశారనమాట మొత్తం. టెంపుల్ ఏదో కడుతున్నారు బ్యాక్ సైడ్, దాని తాలూకు వాళ్ళదే. నైస్. ఓం నమః శివాయ. మీ అందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్తుంది నేషనల్ హైవే. ఇదిగోండి NH 316 అంట. ఇది నేషనల్ హైవే. చూసారు ఎలాగుందో. దీనికి మించిన రోడ్లు ఉంటాయి ఒడిస్సాలో, చాలా చూసాను ఇక్కడ. సో అలా వస్తూ బీచ్ రోడ్డుకి అయితే వచ్చాం ఇప్పుడు. ఇదిగోండి బీచ్. ఇంక ఈ బీచ్ రోడ్లోనే స్ట్రైట్ రోడ్, ఎక్కడా తిరగక్కర్లేదు. సో వెల్కమ్ టు కోనార్క్ నోటిఫైడ్ ఏరియా. అంటే ఇక్కడ నుంచి ఇది కోనార్క్ మొత్తం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మనం వెళ్ళబోయే సన్ టెంపుల్ 3 కిలోమీటర్స్ ఉందంట. 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత మేమైతే కోనార్క్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. మా ఫేస్లు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు కోనార్క్ టెంపుల్ చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది కోనార్క్ టెంపుల్ యొక్క హిస్టరీ చూపించే ప్లేస్. ఇదిగోండి. సో ఇప్పుడు మనం చూసాం కదా ముందు టెంపుల్, అది కట్టినప్పుడు అలా ఉండేది. కాకపోతే అది పోర్చుగీస్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట. ₹80 అయ్యే టికెట్. వాడికి ₹40, నాకు ₹40. సో ప్రతి దగ్గర టికెట్ ఉంది. సో ప్రతి దగ్గర 40-50 కామన్. ఇక్కడ టికెట్స్ వచ్చేసరికి బైక్ కి ₹30 తీసుకున్నారు. ముందు చూపించిన మ్యూజియం కి ₹50 తీసుకున్నారు. దీనికి ₹40. ఇదేంటంటే మన మెయిన్ కోనార్క్ టెంపుల్. ఇది ఒరిజినల్ టెంపుల్. ఇదే కోనార్క్ మెయిన్ టెంపుల్. సో దీని పైన టాప్లో ఏంటంటే అప్రాక్స్ 50 tons వెయిట్ ఉండే మ్యాగ్నెట్ ఉండేది ఒకటి. ఆ మ్యాగ్నెట్ వల్ల పోర్చుగీస్కి షిప్పుల్లో వెళ్ళేటప్పుడు చాలా రేడార్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఈ టెంపుల్కి వచ్చి కూల్చేసి ఆ మ్యాగ్నెట్ అనేది తీసుకువెళ్ళిపోయారు. సో అప్పుడు వచ్చి కూల్చేటప్పుడే వీళ్ళు ఏం చేశారంటే మ్యాగ్నెటే కాకుండా టెంపుల్ మనం కూల్చేశారనమాట. సో మనం ఇందాక రూమ్లో చూసాం కదా స్ట్రక్చర్, అది దాని బ్యాక్ సైడ్ పెద్ద టెంపుల్ చూసాం కదా, ఇది అది. యాక్చువల్లీ కోనార్క్ అనేది ఒక రథం టైప్లో ఉంటుంది. కిందనంతా మనకి చక్రాలు కనిపిస్తాయి. ఇంకోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి. సో బేస్మెంట్ మొత్తం మనకి 24 చక్రాలతో ఉంటుంది టెంపుల్ మొత్తం చుట్టూ. అది సూర్య భగవానుడి గుడి, సన్ టెంపుల్. ఇదేంటంటే ఛాయాదేవి టెంపుల్. ఇది చాలా చిన్నదే, అంటే ఒకప్పుడు పెద్దదే, కాకపోతే ఇది మొత్తం కూల్చేశారు. ఇదిగోండి, ఇది పై కప్పంతా ఏం లేదు, మొత్తం కూల్చేశారు. అదిగోండి ఆవిడే ఛాయాదేవి.
చాలా చిన్న విగ్రహం ఉందన్నమాట. సో దీనిపైన కూడా ఏ కప్ ఏం లేదు, మొత్తం కూలిపోయింది. సో ఇక్కడ చిన్న సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక కాయిన్, 1 రూపీ కాయిన్ ఏదైతే మంచి జరుగుతుందంట. సో ఇప్పుడు ఈ కాయిన్ ఆ విగ్రహం దగ్గరికి వేయడానికి ట్రై చేస్తాను. దాని మీద వేస్తే మంచి జరుగుతుందంట. సో పడి అటు వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇదే కోనార్క్ సన్ టెంపుల్. ఇది చెప్పడం కన్నా డైరెక్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఆర్కిటెక్చరే, తర్వాత టెంపుల్ కూడా చాలా పాతది, చాలా పురాతనమైనది. సో ఇది డైరెక్ట్గా మీరు చూడాలి. సో ఇంతటితో నా విశాఖపట్నం పూరి ట్రిప్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. ఇదే లాస్ట్ ప్లేస్. లింగరాజ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈరోజు మహాశివరాత్రి వల్ల చాలా కష్టం అది. ఈ బ్లాగ్ ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.